అసెంబ్లీ ఎన్నికల ముందు వైసీపీలో జోష్ పెరిగింది. టెన్షన్ పుట్టించిన రాజ్యసభ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది. ప్రతిపక్షాన్ని క్లీన్ బౌల్ చేసింది. ఇదే ఊపు వచ్చే ఎన్నికల్లో కొనసాగిస్తామని, వన్స్ మోర్ అంటూ మళ్లీ అధికారం చేపడతామని ఢంకా మోగించి మరీ చెప్తోంది ఫ్యాన్ పార్టీ. శాసనసభ ఎన్నికల ముందు శుభసూచకంగా 3 రాజ్యసభ స్థానాలను కైవసం చేసుకుంది వైసీపీ. 151 ఎమ్మెల్యేల బలంతో 3 రాజ్యసభ స్థానాలను ఏకగ్రీవంగా గెలిచింది. వైసీపీ పక్కాగా గెలిచే ఛాన్స్ ఉన్నా గత 2 నెలలుగా ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలతో ఏమైనా జరగొచ్చు అనే ప్రచారం వేడెక్కించింది. అధికార పార్టీ కూడా ఆ ప్రచారాన్ని తేలిగ్గా తీసుకోకుండా పకడ్బందీగా అడుగులు వేయడంతో నామినేషన్ల దశలోనే ప్రతిపక్షాలను నామమాత్రం చేయగలిగింది. 3 రాజ్యసభ అభ్యర్థులు ఏకగ్రీవం కావడంతో సభలో వైసీపీ బలం 11కి పెరిగింది. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్యసభ సభ్యులు అంతా ఒకే పార్టీ వారు కావడం ఓ రికార్డుగా మారింది. సీఎం జగన్ ఆధ్వర్యంలో వైసీపీ నేతలు గత 40 ఏళ్లలో ఏ పార్టీ సాధించని ఘనతను తొలిసారిగా నమోదు చేశారు. వైసీపీ ఎఫెక్ట్తో ప్రతిపక్ష పార్టీ టీడీపీ చరిత్రలో తొలిసారి రాజ్యసభ సభ్యత్వం లేని స్థితికి చేరుకుంది. మరో 2 ఏళ్ల వరకు ఆ పార్టీకి రాజ్యసభ సభ్యత్వం వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. 2 ఏళ్ల తరువాతైనా టీడీపీకి శాసనసభలో 44 మంది కన్నా ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉంటేనే రాజ్యసభ ఆశలు నెరవేరే పరిస్థితి కనిపిస్తోంది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీలో రాజ్యసభ ఎన్నికలు ఏకపక్షంగానూ ఏకగ్రీవంగానే జరిగాయి. 151 ఎమ్మెల్యేల మద్దతుతో ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ వైసీపీ తన అభ్యర్థులను గెలిపించుకోగలిగింది. ఏపీకి రాజ్యసభలో 11 మంది సభ్యులు ఉండగా ప్రస్తుతం వైసీపీ సభ్యుల సంఖ్య 9. 2 సభ్యులు మాత్రమే ప్రతిపక్షాల నుంచి ప్రాతినిధ్యం వహించేవారు. ఈ ఇద్దరితో పాటు వైసీపీకి రాజీనామా చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పదవీకాలం ఏప్రిల్ 2తో ముగియనుంది. ఈ స్థానాలకు ఈ నెల 27న ఎన్నికలు జరగాల్సి ఉండగా 3 స్థానాలకు 3 మాత్రమే నామినేషన్లు వేయడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. రాజ్యసభ ఎన్నికల్లో యునానిమస్ గా 3 అభ్యర్థులు గెలవడానికి దోహదపడింది. రేపు జరగబో శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కోసం మా వంతు కృషి చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఫస్ట్ పెద్దల సభలో తెలుగుదేశం పార్టీని క్లీన్ స్వీప్ చేసే కార్యక్రమం చేశాం. నెక్స్ట్ లోక్సభ తర్వాత శాసనసభలో కూడా అంశాలుగా వాళ్ళని క్లీన్ స్వీప్ చేసే కార్యక్రమం మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో చేసేదానికి మా వంతు కృషి చేస్తామని. 3 స్థానాలు ఏకగ్రీవం కావడంతో రాజ్యసభలో వైసీపీ బలం 11కి పెరిగింది. అంటే వచ్చే 2 ఏళ్లు రాష్ట్రం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించేది కేవలం వైసీపీ మాత్రమే. 2019 ఎన్నికల్లో గెలుపుతో వైసీపీ 7 ఏళ్ల పాటు రాజ్యసభలో చక్రం తిప్పే అరుదైన అవకాశం దక్కించుకోగలిగింది. 2 ఏళ్ల తరువాత కూడా రాజ్యసభలో వైసీపీ సభ్యులే ఎక్కువగా ఉండే అవకాశముంది. 2 ఏళ్ల తరువాత 3 సభ్యులు ఖాళీ చేసినా వైసీపీకి ఇంకా 8 మంది సభ్యుల బలముంటుంది. దీని ద్వారా వచ్చే 5 ఏళ్లలో కేంద్రంలోనూ చక్రం తిప్పనుంది వైసీపీ. కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పడినా వైసీపీ మద్దతు అనివార్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత 10 ఏళ్లుగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న రాజ్యసభలో తగినంత బలం లేక ఇతర పార్టీలపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ కారణంతోనే రాష్ట్రానికి బాసటగా నిలిచేలా కేంద్రంపై ఒత్తిడి తేగలిగింది వైసీపీ. భవిష్యత్తులో కూడా తన బలంతో కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వైసీపీతో మంచి సంబంధాలు కొనసాగించాల్సిన ఆవశ్యకత కనిపిస్తోంది. మొత్తానికి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత ఏ పార్టీ సాధించలేని ఘనతతో రికార్డును పదిలం చేసుకుంది వైసీపీ.